ఇక రాజమండ్రిలో ఎన్నికల నిర్వహణ కోసం యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల్లో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ శాంతియుతంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల నుంచి ఎన్నికల వివరాలను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం అయితే మరికొద్ది గంటల మిగిలి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికలు నిర్వహించేందుకు మొత్తం సమాయత్తమైన ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క చూస్తే రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధి చూస్తే కనుక 7 నియోజకవర్గాలు కలిగి ఉన్న ఈ పార్లమెంట్ 16 లక్షల ఓట్లు అయితే కలిగి ఉందని చెప్పుకోవచ్చు. మనం ఈ 16 లక్షల ఓట్లకు గాను మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా 11,350 మంది పోలింగ్ సిబ్బంది అయితే కనుక సమాయత్తం చేశారు. అదేవిధంగా పోలీస్ ఫోర్సులు కూడా ఎక్కడికక్కడ నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం 1577 పోలింగ్ కేంద్రాలు అయితే కనుక విభజించి పోలింగ్ నిర్వహించే పరిస్థితులు అయితే కనుక ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఈ 1777 పోలింగ్ కేంద్రాల్లో కూడా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా 350 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ మరింత కట్టుదిట్టమైన పరిస్థితులను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు కూడా 12 మంది ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉండగా, అదేవిధంగా ఈ 12 మంది ఎంపీ అభ్యర్థులతో పాటు అసెంబ్లీ సెక్టర్కి వచ్చేసరికి 71 మంది అసెంబ్లీ అభ్యర్థులు మొత్తం 7 నియోజకవర్గాలు కలిపి బరిలో ఉన్నట్టుగా సమాచారం పూర్తిగా ఉంది. అదేవిధంగా మరొక పక్క కోనసీమ జిల్లాకు చూస్తే కనుక 15 లక్షల చిల్లర ఓటుతోటి పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో 15 లక్షల చిల్లర ఓటుతోటి అక్కడ బరిలో ఉన్నారు. ఎంపీ అభ్యర్థులు అయితే కోనసీమ జిల్లాకు వచ్చేసరికి ఎంపీ అభ్యర్థులు 12 మంది ఎంపీ అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. 7 నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ పార్లమెంట్ సెక్టర్స్ నుంచి కూడా 91 మంది అసెంబ్లీ అభ్యర్థులు అయితే బరిలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరొక పక్క చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ప్రత్యేకంగా చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక 391 పోలింగ్ సెంటర్ ఉన్నప్పటికీ దీంట్లో సమస్యాత్మకమైన పోలింగ్ సెంటర్గా 234 పోలింగ్ సెంటర్స్ను గుర్తిస్తారు. ఎందుకంటే మొత్తం రంపచోడవరం అంతా కూడా ఇది అభయారణ్యంగా ఉంటుంది. అదేవిధంగా సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి, అక్కడ సమస్యాత్మకమైన పోలింగ్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ అన్నింటిలో కూడా భద్రతా యంత్రాంగాన్ని కూడా పోలీసులను కూడా భారీగా అక్కడ మోహరించి ఇక్కడ హెలికాప్టర్లో కూడా పైకి తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే వైరామవరం మండలానికి సంబంధించిన అప్పర్ పార్ట్ ఉందో గుత్తేడు, పాతకోట, తర్వాత ఇటుపక్క గుత్తేడు, పాతకోటతో పాటు కొన్ని లోపల లోతట్టు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు కూడా మొత్తం హెలికాప్టర్ ద్వారాగా ఏవైతే ఈవీఎం బాక్సెస్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా అక్కడ చేర్చి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉంది. ఇది లోతట్టు ప్రాంతాలు కావడం, అదేవిధంగా కొంచెం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి పోలింగ్ మొత్తం అంతా కూడా నిర్వహించే పరిస్థితుల్లోనే ఏదైనప్పటికీ పోలింగ్ అధికారులంతా కూడా సమేతమై పూర్తి స్థాయిలో పోలింగ్ నిర్వహించేందుకు కోనసీమ జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా సమేతమైందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట్, రాజ.